దేశవ్యాప్తంగా దసరా సంబరాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే దసరా బన్నీ ఉత్సవం సందర్భంగా దేవరగట్టు పరిసర గ్రామ ప్రజలకు నెల రోజుల నుంచి అవగాహన కల్పిస్తున్నట్లు ఎక్సైజ్ సిఐ లలితాదేవి తెలిపారు. ప్రధానంగా నాటుసారా తయారీదారులపై దృష్టి పెట్టి వారికి ప్రత్యామ్నాయం చూపిస్తూ వాళ్లలో చైతన్యం తీసుకొచ్చినట్లు ఆమె తెలిపారు. గతంలో కంటే ఈసారి బన్నీ ఉత్సవంలో ఎక్కడా సారా అనేది ఉండదని 100కు 100% ఖచ్చితంగా కట్టడి చేశామంటున్న ఎక్సైజ్ సిఐ లలితాదేవితో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. దేవరగట్టు బన్నీ ఉత్సవానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఏదైతే ప్రభుత్వ యంత్రాంగం గ్రామాలంతా తిరిగి ప్రజల్ని అవేర్నెస్ చేసిన పరిస్థితులు అంటే కర్రలు వినియోగించరాదా, అదేవిధంగా మద్యం సేవించరాదని ప్రస్తుతం ఏదైతే మనం ఎక్సైజ్ సిఐ గారి దగ్గర ఉన్నామో మరి ఎక్సైజ్ తరఫున వాళ్ళు ఎలాంటి అవేర్నెస్ చేశారో కనుక్కునే ప్రయత్నం చేద్దాము. మేడం చెప్పండి, బన్నీ ఉత్సవం అంటేనే చాలా అంగరంగ వైభవం జరుగుతుంది. అక్కడ యాజ్ ఎ డిపార్ట్మెంట్ పరంగా మీరు ఎలా అవేర్నెస్ చేశారు, ఏమేమి చేశారు? గత కొన్ని నెలలుగా అంటే గౌరవనీయులైన డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి మేడం గారి ఆధ్వర్యంలో తర్వాత ఏసీ గారి హనుమంతరావు గారి ఆదేశాల మేరకు తర్వాత సుధీర్ బాబు ఈఎస్ గారు డిప్యూటీ సూపరింటెండెంట్ గారి సలహాలతో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారైన రాజశేఖర్ గౌడ్ సారును తర్వాత రామకృష్ణారెడ్డి సారు ఆధ్వర్యంలో ప్రతినిత్యము ఇక్కడ దాడులను నిర్వహిస్తూ 1 మంత్ నుంచి అంటే నవోదయంలో భాగంగా నెర్నికి తాండా అరికేర తాండా గ్రామాలలో నాటుసారా నిర్మూలనకు మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ప్రజలలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పిస్తూ తర్వాత దాడులు నిర్వహించి ఒకవేళ ఉన్న చోట ఏదైనా నాటుసారా ఉంటే వాళ్ళ మీద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించి వాళ్ళలో తర్వాత మోటివేషన్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తూ కేర్ కమిటీ ద్వారా వాళ్ళకు మోటివేషన్ నిర్వహిస్తూ వాళ్ళకు మంచి చెడులకు ఏదన్నా ఉంటే లైవ్లీహుడ్ కోసం కూడా మేము ప్రయత్నం చేస్తూ చేయడం వల్ల ఈరోజు ఈ బన్నీ ఉత్సవాల అంటే హోలగుంద మండలంలో జరిగే బన్నీ ఉత్సవాలు లో నాటుసారా నిర్మూలన సంసిద్ధంగా మేము విస్తృత దాడులు నిర్వహించి నిషిద్ధం చేయడం జరిగినది. కాబట్టి ప్రజలందరూ సంతోషంగా మీరు వచ్చి ఇక్కడ పండగ వాతావరణంలో సంతోషంగా చేసుకోగలరని ఆశిస్తున్నాను. మేడం, ఇప్పటి వరకు అంటే మీరు దాడులు చేశారు, అంటే బెల్లం మూట ఎంత ధ్వంసం చేశారు, సారా ఎంత నాశనం చేశారు, ఎంతమంది మీద కేసు పెట్టారు ఇప్పటిదాకా? ఇప్పటి వరకు అయితే 23 కేసులు పెట్టాము. తర్వాత 23 మంది పర్సన్స్ అరెస్ట్ చేసి రిమాండ్ చేశాము. దాదాపు 6,000 లీటర్స్ల అంటే గత కొన్ని నెలల నుంచి ఈ దాడులంతా జరిగింది. 6,000 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేయడం జరిగింది. ఎవరైతే అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది వీళ్ళందరినీ చేయడం వల్ల దాంతోపాటు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది, గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. తర్వాత వాళ్ళకు లైవ్లీహుడ్ కోసము మేము మోటివేషన్ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల వాళ్ళు ఈ నాటుసారా అంటే ఇక్కడ మేము ఇంకొకటి కూడా చేసాము. ఏంటి అంటే మెయిన్ హోలగుంద మండలంలో నెర్నికి తాండా కొత్తపేట ఈ గ్రామాల్లోనే నాటుసారా తయారు చేయడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. దానికి చేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది అయితే లేరు. పర్సన్ టు పర్సన్ ఒక 2-3 మెంబర్స్, ఒక విలేజ్కి ఒక 3 మెంబర్స్ ఒక 6 మెంబర్స్ అట్లా ఉంటారు. వాళ్ళని పర్సన్ టు పర్సన్ తీసుకొని వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ వాళ్ళ ఇంట్లో ఎవరైతే పాజిటివ్ వేలో ఉంటారో వాళ్ళని మోటివేట్ చేసుకొని వాళ్ళని మార్చడం జరిగింది. దీనివల్ల ఈసారి జరిగే బన్నీ ఉత్సవాల్లో అయితే నాటుసారా మ్యాక్సిమం నిషేధించడం జరిగింది అని నేను అనుకుంటున్నాను. అయితే బన్నీ ఉత్సవం సందర్భంగా ప్రధానంగా మేడం ఏదైతే చిన్నపాటి ఘర్షణ కావచ్చు, గాయాలు కావచ్చు, రక్త గాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా కేవలంగా అక్కడ సారా వలన కొండల్లో గుట్టల్లో సారా ఉండడం వల్ల జరుగుతూ ఉందని కొంతమంది గ్రామస్తులు కూడా ఆరోపిస్తున్నారు. మరి ఇలాంటప్పుడు ఈ సారాన్ని ఎంతమాత్రం మీరు నియంత్రించారని అభిప్రాయపడుతున్నారు? ఖచ్చితంగా మీరు రేపు జరగబోయే బన్నీ ఉత్సవాలు అంటే 2వ తారీఖు జరగబోయే బన్నీ ఉత్సవాల్లో మీరు ఖచ్చితంగా చూడండి, నాటుసారా ఎక్కడ మీకు కనిపించదని నేను అంటే దృఢ సంకల్పంతో చెప్తున్నాను. ఎందుకంటే మేము చేసిన వర్క్ అట్లాంటిది. దీంట్లో ఏంటంటే మా డిప్యూటీ కమిషనర్ గారు శ్రీదేవి మేడం గారు చెప్పడం కానీ ఆదేశాలు కానీ, మా ఈఎస్ సూపరింటెండెంట్ గారు చెప్పిన సలహాలు కానీ, తర్వాత మా అసిస్టెంట్ సూపరింటెండెంట్స్ మా దగ్గరికి వచ్చి గత కొన్ని రోజుల నుంచి వాళ్ళు కూడా ఇద్దరు వచ్చి తర్వాత మిగతా స్టేషన్ల నుంచి అన్ని టీమ్స్ పంపించి కొండ గుట్ట అన్ని వెతికి నాటుసారా ధ్వంసం చేయడం జరిగింది. కాబట్టి నేను ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను, అక్కడ నాటుసారా మ్యాక్సిమం ఉండదండి. 100కు 100% ఉండదని నేను చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఓకే, ఇది ఏదైతే గత నెల రోజులుగా ఏదైతే హార్డ్ వర్క్ చేసామో, జనాలు అవేర్నెస్ చేసామో వాళ్ళకి ఖచ్చితంగా అయితే ఈ బన్నీ ఉత్సవంలో నాటుసారా ఖచ్చితంగా దొరకదు 100% అని సీఐ మేడం గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబుతో బసవరాజ్, బీఆర్కే న్యూస్, ఆలూరు. దేవరగట్టు బన్నీ ఉత్సవం.